శ్రీకరంకు స్వాగతం. ఓం దుమ్ దుర్గాయై నమః. ఈరోజు మనం ఈ వారానికి సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకునే ముందు యథావిధిగా ఈరోజు పంచాంగం చూసినట్లయితే శుక్రవారం 19వ తేదీ జనవరి నెల 2024 సంవత్సరం, శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. తిథి బహుళ నవమి రాత్రి 7:55 వరకు. నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి 2:51 వరకు. వర్జం మధ్యాహ్నం 12:31 నుండి 2:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుండి 9:51 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:49 నుండి 1:33 వరకు. తర్వాత రాహుకాలం చూసుకున్నట్లయితే ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. అలాగే యమగండం చూసినట్లయితే మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. శుభ సమయాలు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 2:50 వరకు. తిరిగి సాయంత్రం 5:55 నుండి 6:45 వరకు. ఈరోజు ఉన్నటువంటి నక్షత్రం యముడు ఆధిపత్యం వహించేటువంటి భరణి నక్షత్రం. అలాగే తిథి నవమి కలిసి ఉన్న కారణం చేత రోజువారీ సాధారణమైన కార్యక్రమాలకు కాలం అనుకూలం. ఇక ఈ రోజుకున్న విశేషం ఏంటో తెలుసుకున్నట్లయితే ఈరోజు భరణి నక్షత్రం ఉన్న కారణం చేత శివాలయానికి వెళ్ళి దక్షిణం దిక్కుగా వెలిగే విధంగా దీపాన్ని వెలిగించి యమాష్టకం గనుక పారాయణం చేసినట్లయితే అపమృత్యు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక నారద పురాణాన్ని అనుసరించి ఈరోజు అమ్మవారైన జగన్మాతను మహామాయగా ఎవరైతే పూజిస్తారో వారికి వాజిపయ్య యోగం చేసినంత పుణ్యం కలుగుతుందన్నమాట. వాజిపయ్య యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఇక రేపటి రోజున కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి కారణం చేత రేపటి రోజున అనగా శనివారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన ముఖ్యంగా సంతానం లేనటువంటి వారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన సంతానం కలగడానికి, తర్వాత శత్రుబాధలు తొలగిపోవడానికి చక్కటి అవకాశాలు ఏర్పడతాయి. అప్పులు తీర్చడం ప్రారంభించడానికి, తర్వాత ఆపరేషన్ల పట్ల కీలకమైన నిర్ణయాన్ని తీసుకొనడానికి రేపటి రోజు చక్కగా సహకరిస్తుంది. తర్వాత అలాగే 21వ తేదీ ఆదివారం నాడు పుత్రప్రద ఏకాదశి ఉన్నటువంటి కారణం చేత సంతానం లేనటువంటి వారు ఇక్కడి నుండి ప్రారంభం చేసి 1 సంవత్సరం కాలం పాటు ప్రతి నెలా వచ్చేటువంటి 2 ఏకాదశుల్లో కూడా ఉపవాసం ఉంటూ నారాయణుణ్ణి పూజించినట్లయితే సంతానం కలుగుతుంది. ఇది ఒకప్పుడు సుఖేతుడు అనే రాజు ఈ వ్రతాన్ని చేసి సంతానాన్ని పొందాడు అని పద్మపురాణం మనకందరికీ కూడా తెలియజేస్తుంది. అలానే 21వ తేదీ ఆదివారం రైతవన్మాదిని పుష్కరించుకొని చేసే పుణ్యనది స్నాన జపాదులు చేసినట్లయితే అక్షయమైన పుణ్యాన్ని కలగజేస్తాయి. ఆ రోజు రోహిణి నక్షత్రం అంటే ఆదివారం నక్షత్రం ఉన్న చేత కృష్ణ పరమాత్మకు తులసి దళతో తులసి మాలను వేసి అనేక రకాలైనటువంటి నైవేద్యాలు పెట్టినట్లయితే ఆ నారాయణుని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇక ముందుగా ఈ వారం గ్రహ సంచారం గురించి తెలుసుకున్నట్లయితే మేషంలో గురువు, కన్యలో కేతువు, ధనస్సులో కుజుడు, బుధుడు, శుక్రుడు, మకరంలో రవి,
కుంభంలో శని, మీనంలో రాహు. ఇక చంద్రగ్రహ సంచారం చూసినట్లయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తున్నది. ముఖ్యంగా శుక్రుడు ధనస్సు రాశిలోకి సంచారం చేస్తున్నాడు కనుక ఈ 12 రాశుల వారికి కలిగేటువంటి శుభాశుభాలు ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధానంగా నిర్దేశిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక రాశి ఫలితాలను మనం తెలుసుకున్నట్లయితే ఈ వారం అనగా జనవరి 19వ తేదీ నుండి జనవరి 25వ తేదీ వరకు ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈ వారం శుభప్రదమైన వంటి ఖర్చులు ఉంటాయి. ఉద్యోగస్తులైనటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంది. అధికారులను మెప్పించడంలో కార్యక్రమాలు ఏవైతే చేస్తారో అవి చక్కగా కలిసి వస్తాయి. ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ను అన్వేషించడానికి మరింత వేగంగా ప్రారంభిస్తారు అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎలా రావాలని ఆలోచించే వాళ్ళు ఈ వారంలో అన్వేషించడానికి మరింత వేగంగా మీరు ప్రారంభిస్తారన్నమాట. పిల్లలకు సావాస దోషాలు ఏర్పడకుండా ఉండే విధంగా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల యొక్క అండదండలు చాలా చక్కగా లాభిస్తాయి. తర్వాత తరచుగా వివాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలసట కూడా కొంచెం ఎక్కువగా ఉంది. ప్రేమలు ఫలించటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ప్రేమికులకు మాత్రం చాలా అనుకూలమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. ఈ వారం మీకు అనుకూలించే వారాలు శుక్ర, గురు, మంగళ, బుధవారాలు. మరి ఈ వారం మీరు ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రాన్ని పఠించడం వలన మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తలు అవసరమవుతున్నాయి. శుక్రుడు, రాహు ఈ 2 గ్రహాలు మాత్రమే మీకు యోగిస్తున్నాయి. ఎవరిని నమ్మడానికి లేదు అనే విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలు కాస్త చికాకును కలుగజేస్తాయి. ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి ఉద్యోగాలతో పాటుగా ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయడము లేక ఇంకొక ఉద్యోగాన్ని కూడా పార్ట్ టైం జాబ్గా చేసుకోవాలను ఇటువంటి ఆలోచనలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ వీటికి కాస్త దూరంగా ఉండటమే అన్ని విధాలుగా క్షేమాన్ని కలగజేస్తుంది. ఎవరైనా సరే అద్దెలకిస్తే మనకు లాభంగా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి అనుకూలంగా ఉన్నటువంటి కాలం ఇది. ఎవరైనా ఇల్లు మారే ప్రయత్నం చేసినా కొంతవరకు కలిసి వస్తాయి. కొంతమందిని వదిలివేయాలి అనే గట్టి నిర్ణయానికి తీసుకోవడానికి ఈ వారం మంచిదని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. గాయాలు ఏవైనా అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ వారం మీకు అనుకూలించే రోజులు ఆది, బుధవారాలు మాత్రమే. పాటించవలసిన పరిహారం అయితే ప్రతిరోజు కూడా శివ కవచ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఇక తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గురువు మాత్రమే యోగిస్తున్నాడు ఈ వారం. శుక్రబలం చాలా తక్కువగా ఉంది. గురు బలం ఉంటే ఎన్ని కష్టాలున్నా గట్టెక్కే అవకాశాలు ఉంటాయి. అంతో ఇంతో చంద్రుని యొక్క సంచారం యోగిస్తున్నదనిగా చెప్పుకోవచ్చు. బంధుమిత్రులతోటి విరోధాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యర్థమైనటువంటి ప్రయాణాలు సాగిస్తారు. కీడెంచి మేలెంచే విధంగా మీ ఆలోచనలు సాగుతాయి. ఇది ఒకందుకు మంచిదే అయినా దీనివల్ల తృప్తి శాతం అన్నది తగ్గుతుంది.
విద్యార్థులకు శ్రద్ధ ఉన్న ఏదో ఒక ఆటంకం అనేది కలుగుతూనే ఉంటుంది. కనుక వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. వర్ణాంతర వివాహాలు చేసుకుందాం అనే ప్రయత్నాలు చేస్తూ ఇంట్లో వారిని ఒప్పించే ప్రయత్నాలు చేసేటువంటి వారు ఉన్నారో వారు వివాదాల మీద ఇటువంటి వాటికి సానుకూలపరుచుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ వారం ఈ మిథున రాశి వారికి అనుకూలించే రోజులు శుక్ర, శని, మంగళ, బుధవారాలు. అలాగే ప్రతిరోజు కూడా వీరు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం కుజ బుధుడు యోగిస్తున్నారని చెప్పుకోవాలి. బాధ్యత నిమిత్తంగా ఖర్చులను గ్రహగతులను సూచిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. సాహసోపేతమైనటువంటి మంచి నిర్ణయాలను తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధను ఎక్కువగానే కనబరుస్తారు. నిరాశ కనబడితే కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. చిన్న విషయాలకు కూడా మీరు ఎక్కువగా ఆలోచించే విషయం ఒక తప్పుగా పరిగణించబడుతుంది. కనుక కొంచెం వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచన. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. అలాగే నిరుద్యోగులకు కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేయవలసిన కాలం అన్నమాట. ఇక విద్యార్థుల్లో పోటీతత్వం అనేది బాగా పెరుగుతుంది. ఈ వారం మీకు అనుకూలించే రోజులు శుక్ర, శని, ఆది, గురువారాలు. ఇక పాటించవలసిన పరిహారం ఏమిటంటే ఈ వారం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలను అందుకోవచ్చు. ఇక తదుపరి సింహరాశి. ఈ సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులకు రవి, గురువు, కేతువు, శుక్రుడు, చంద్రుడు ఈ 4 గ్రహాలు యోగిస్తున్నాయి. తర్వాత సానుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా అందుకునే కాలంగా ఈ వారం ఉంటుంది. సమస్యలన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి. గడిచినటువంటి నెలన్నర నుంచి వేధిస్తున్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. హాబీస్ మీద చక్కగా దృష్టిని సారించుకోగలుగుతారు. సంతాన క్షేమాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన కాలం. నిరుద్యోగులైనటువంటి వారు ఏ కొద్ది ప్రయత్నం చేసినా సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులు పెట్టే పెట్టుబడులు కూడా చక్కగా లాభిస్తాయి. విద్యార్థులు చదువుకోవడానికి పట్టుదలతో అవకాశాలు పెరుగుతున్నాయి. కోపం ఒక్కదానిని అదుపులో ఉంచినట్లయితే మీ యొక్క అన్ని పనులు కూడా చక్కగా నెరవేరిపోతాయి. అనారోగ్య సమస్యలు కాస్త చికాకును కలిగిస్తాయి. ఈ వారం మీకు అనుకూలించే రోజులు శుక్ర, శని, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. అలాగే మీరు పాటించవలసిన పరిహారం ప్రతిరోజు కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పఠించాలి. ఇక తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం బుధ, శుక్ర, శని యొక్క అనుకూలతలు ఉన్నాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. అలాగే వస్త్రాభరణాలను వేసుకొని ఎంజాయ్ చేసే కాలం కూడా ఉన్నది. మాటకు కూడా విలువ పెరుగుతుంది. వీరి మాటకు కూడా విలువ పెరుగుతుంది. అలాగే వివాదాలలో మీదే పైచేయిగా చెప్పుకోవచ్చు. అప్పులు తీర్చడం ప్రారంభించడం అనేది చక్కగా చేస్తారు. రోగాల నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. మానసిక అలజడి కాస్త ఎక్కువగా ఉంటుంది. చాణక్య నీతిని అవలంబించడం అనేది ప్రారంభించాలి. అంటే ఎత్తుకు పై ఎత్తు వేస్తూ మన రహస్యాలు పక్క వాళ్ళు పసిగట్టకుండా ఉండే జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఇక్కడ నుండి ప్రారంభం చేస్తారు. తెలియకుండానే మీకు చిన్న చిన్న గాయాలైనటువంటివి అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల్లో ఉద్రేకం పెరుగుతుంది.
ఈ వారం మీకు అనుకూలించే రోజులు ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు. అలాగే ఈ వారం చేయవలసినటువంటి పరిహారం ప్రతిరోజు కూడా శివకవచ స్తోత్రాన్ని పఠించాలి. తదుపరి తులారాశి. ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు ఈ వారం కుజుడు, శుక్రుడు, గురుడు, రాహు ఈ 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. అనుకున్నవి సాధిస్తారు. పెట్టుబడులు చక్కగా లాభిస్తాయి. చికాకులతో కూడిన ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. బంధుమిత్రులతో మంచి సంబంధాలు, సఖ్యత కాస్త లోపిస్తాయి. సౌకర్యాలు సమకూర్చుకుంటారు. అలాగే ఆధ్యాత్మికత చింతన కూడా పెరుగుతుంది. కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. కొత్తదైన ప్రదేశాలను సందర్శించడానికి అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలను కూడా అందుకుంటారు. వ్యాపారస్తులకు ఒత్తిళ్ళు అనేటివి ఉంటాయి. ప్రేమికులకు కాస్త సంయమనం పాటిస్తే మంచిది. ఈ వారం మీకు అనుకూలించే రోజులు శుక్ర, శని, బుధ, గురువారాలు. పాటించవలసిన పరిహారం అయితే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించాలి. ఇక తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం రవి, శుక్రులు యోగిస్తున్నారు. రాశి మార్పు చెందటం వలన శుక్రుడు మీకు చక్కగా అండగా నిలబడతాడు. తొందరపాటుతనానికి దూరంగా ఉండడం చాలా మంచిది. శక్తి సామర్థ్యాలు చక్కగా పెంచుకుంటారు. రహస్య శత్రువులను కనిపెట్టగలుగుతారు. అలాగే ఇంట్లో ఉండేటువంటి సభ్యులతో తరచుగా వాగ్వాదానికి దిగడానికి అవకాశం ఉన్నది, పట్టింపులు. సో అలాంటి వాటికి మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. అలానే వయసులో పెద్దవారి యొక్క సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ప్రేమికులు సర్దుబాటు ధోరణిలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం మీకు అనుకూలించే రోజులు శుక్ర, శని, ఆదివారాలు. తర్వాత మీరు పాటించవలసినటువంటి పరిహారం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించాలి. ఇక తదుపరి ధనస్సు రాశి. ఈ రాశిలోని స్త్రీ పురుషులకు ఈ వారం గురు, శుక్ర, శని యొక్క అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. పేరు ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి. వీరికి అధికమైనటువంటి ప్రాముఖ్యతను కూడా ఇస్తారు. కాస్త పట్టు విడుపు ధోరణిలో ఉంటూ తామరాకు మీద నీటి బిందువుల్లాగా ఉండడం, దీన్ని అభ్యాసం చేసుకోవడం అన్నది చాలా అవసరం. అలాగే జీవిత భాగస్వామితో కూడా తరచుగా గొడవలైనా పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎవరికైనా ఉండే సమస్యనే. నెక్స్ట్ వ్యాపారస్తులకైతే వ్యాపారం కాస్త నెమ్మదిగా కొనసాగుతుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కొంచెం ప్రతికూలమైన కాలం అనే చెప్పుకోవచ్చు. వాహనం నడిపేటప్పుడు కొంచెం వేగానికన్నా సేఫ్టీ ముఖ్యం అనేది తెలుసుకొని సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే చాలా మంచిది. ఈ వారం మీకు అనుకూలించే రోజులైతే ఆది, సోమ, మంగళ, బుధవారాలు. అలాగే ఈ వారం వీరు పాటించవలసినటువంటి పరిహారం అయితే ప్రతిరోజు కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడం చాలా ఉత్తమం. ఇక తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు. ఒకే ఒక గ్రహం శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు. స్థిర చరాస్తుల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు వీళ్ళు. అలంకరణ మీద కూడా ఎక్కువగా మక్కువ కాస్త పెరుగుతుంది అని చెప్పుకోవాలి. ఇక సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమకూరుతాయి.
కడుపు నొప్పి వీళ్ళకు కొంచెం బాధిస్తుంది. అయిన వాళ్ళతో కాస్త పట్టు విడుపుగా వెళ్ళే ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. నా అన్నవాళ్ళే నాకు సహకరించట్లేదు అనే చికాకు కూడా కాస్త పెరుగుతుంది. విద్యార్థులు మరింతగా శ్రమించవలసిన కాలం. కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. ఎవరిని నమ్మకుండా ఉండడం మాత్రం ఖచ్చితంగా చెప్పదగినటువంటి సూచన. ఎవరిని నమ్మవసరం లేదు, నిన్ను నువ్వు నమ్ముకుంటే చాలు. వృత్తి ఉద్యోగాల పరంగా సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎలా చూసుకున్నా కూడా మకర రాశి వాళ్ళు కాస్త నిదానమే ప్రధానం అన్నట్లుగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం చాలా ఉత్తమం. ఇక ఈ వారం మీకు అనుకూలించే రోజులైతే మంగళవారం, బుధవారం, గురువారం. అలాగే ఈ వారం మీరు పాటించవలసినటువంటి పరిహారం చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించాలి. తదుపరి కుంభరాశి. ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు ఈ వారం కుజుడు, బుధుడు, శుక్రుడు యోగిస్తున్నారు. ఈ వారం కొంత సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆదాయం అనేది బాగుంటుంది. ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. పనుల్లో ఆటంకాలను అధిగమించే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రేమ వివాదాల మీద కానీ ఫలిస్తాయి అనే అవకాశాలు లేవు. వివాదాలైనా సరే ప్రేమలు ఫలించే అవకాశాలు అయితే ఈ వారం అయితే లేవు. ఉద్యోగస్తులు మౌనంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండి మీ పని మీరు చేసుకొని తలంచుకొని ఏదో చేసుకున్నామా పోతున్నామా అనే విధంగా ఉండాలి, ఏ దాంట్లో తలదూర్చకుండా. ఇక వ్యాపారస్తులకైతే కాస్త పరీక్షా సమయమైనా చెప్పుకోవాలి. ఈ వారం మీకు అనుకూలించే రోజులు శుక్రవారం, శనివారం, గురువారం. పాటించవలసినటువంటి పరిహారం అయితే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. ఇక తదుపరి చివరి రాశి మీనరాశి. ఈ రాశిలోని స్త్రీ పురుషులకు ఈ వారం రవి, బుధ, గురులు యోగిస్తున్నారు. ఈ వారం నుండి మీకు శుక్రబలం బాగా తగ్గుతూ వస్తున్నది. ఆర్థిక విషయాల్లో బాగా జాగ్రత్తగా మసులుకోవాల్సిన కాలం. వేటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు రావు. అలాగే ఈ వారం చికాకులు, శత్రుబలం, పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటున్నాయి. అంటే ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండడం, జాగ్రత్తగా మసులుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఇక ఈ వారం మీకు అనుకూలించే రోజులు ఆదివారం మాత్రమే, ఒకే ఒక రోజు ఆదివారం. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని, సంకష్టహర గణపతి స్తోత్రాన్ని, అలాగే గణపతిని ఎక్కువగా పూజించాలి. మరి ఈరోజు ఇంకొక విషయం చెప్పుకున్నట్లయితే కర్కాటక రాశి విద్యార్థులు చదువులో బాగా రాణించడానికి ఏ దైవాన్ని పూజించాలి, అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అని తెలుసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా సున్నితత్వం కలవాళ్ళు. అంటే నేను చదివింది నా పక్కనోడు రాస్తున్నాడు అంటే వానికి అన్నీ చూపిస్తారు, వాడు బాగుపడితే బాగుంటుంది చాలే అనుకుంటారు తప్ప వీళ్ళకు మార్కులు రావాలనో వీళ్ళు పై స్థాయికి వెళ్ళాలనో అని ఉండదన్నమాట. ఎంతసేపు ఉన్నా పక్కవాడు బాగుపడాలి అనే విషయాన్ని వీళ్ళు ఆలోచిస్తారు. ఇలాంటివి కొన్ని కాస్త పక్కకు పెట్టేస్తే వీరు సరస్వతి అమ్మవారిని పూజించడం చాలా మంచిది. వీళ్ళ స్టడీ రూమ్లో లేదా టేబుల్ మీద ఒక చిన్న అమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకొని రోజు ఒక 2 నిమిషాలైనా సరే ఆ ఫోటో వంక తీక్షణగా శ్రద్ధగా చూసినట్లయితే రోజు సరస్వతి చూడడం, అలాగే రోజు సరస్వతి ద్వాదశ నామస్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించడానికి వీరు తల్లి లేదా తండ్రి
నిత్యం సరస్వతి సహస్ర స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేయాలి. దీనివల్ల మీరు ఊహించనటువంటి లాభాలను పొందడానికి అవకాశం అనేది ఉంది. ఈరోజు ఇది పరిష్కార విషయాలు. అలాగే ఈరోజు మనం చెప్పుకున్నటువంటి రాశి ఫలితాలు ఈ వారం అంటే జనవరి 19 నుండి జనవరి 25, 2024 వరకు ఈ యొక్క రాశి ఫలాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే, శుభం, జై శ్రీరామ్.